భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు ప్రమాణ స్వీకారం, పోటెత్తిన జనాలు. మాజీ డిప్యూటీ మేయర్ గోకుల రమణారావు కారును గుర్తు తెలియని దుండగులు ధ్వంసం. పోస్టులతో మెగా డిఎస్సిపై తొలి సంతకం పెట్టాలి. డివైఎఫ్ఐ. తొలి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్. ఇక వివరాల్లోకి వెళ్తే, పల్వెల్పుల గ్రామం హన్మకొండ మండలంలో గల రైతు వేదిక నుంచి మాట్లాడుతూ రైతు నేస్తం కార్యక్రమ ఉద్దేశాలను, క్షేత్ర స్థాయిలో రైతు అనుభవాలను ప్రత్యక్షంగా హాజరై రైతులను వారి అనుభవాలు అడిగి తెలుసుకున్న కలెక్టర్. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల వారీగా అందుబాటులో ఉంటూ రైతులకు సలహాలు, సూచనలు సూచించారు. రైతులు మేలైన విత్తనాలు ఎంపిక చేసుకోవాలని, సాగు పద్ధతులను ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా తెలుసుకోవాలని, నూతన పద్ధతుల్లో పంటలు సాగు చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిగ్నా పట్నాయక్ రైతులను కోరారు. ఏ పంటకి ఎంత మోతాదులో ఈ విధానాన్ని వాడాలని వాళ్ళు కూడా చెప్తే ఇంకా మంచిగా ఉంటుంది. మన దేశం రైతులకే, రాష్ట్ర రైతులకే కాకుండా దేశానికి, ప్రపంచానికి అందరికీ ముందుకు తీసుకుపోవచ్చు. ఈ పేటెంట్ అక్కడ నుండి ఎన్ని రోజులు వాళ్ళు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు 25 తర్వాత జనరల్ అయిపోతుంది. ఆ పేటెంట్ 2004లో ఫైల్ చేసింది కనుక మీరు సబ్సిడీ తీసే విధానం చాలా ప్రొసీజర్. అంటే మనం సాగు చేస్తున్న పొలంలోనే లోపల మట్టి అంటారు. దాన్ని ఇప్పుడు ఎక్కడైతే సాగు చేస్తున్నామో ఆ భూమిలోనే మనం వేసే కూరగాయ పంటలు, పత్తి, మనం ఈ వరి, గోధుమ అన్ని ఏమవుతుందంటే పైనే ఉంటాయి. వాటి కింద 2-3 అడుగుల కింది మట్టి ఏమవుతుందంటే దీని వేరేది. మా గౌరవ డైరెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు. మనతో పాటు పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఉన్నారు. ఒకరు శ్రీ చింతల వెంకటరెడ్డి గారు. జిల్లాలో రాజంపేట రైతు వేదిక నుంచి శంకర్ అనేటువంటి రైతు కూడా మాట్లాడాడు ఫస్ట్. తర్వాత ఇప్పుడు కూడా లైన్లోకి వస్తున్నారు. సో వాటేటువంటి మెసేజ్ ఏంటి అంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కొంచెము పత్తి విత్తనాలు అంటే 2 ప్యాకెట్ల బదులు ఒక 4 నుంచి 5 ప్యాకెట్లు కనుక వాడుతుంది. ప్రతిసారి కావచ్చు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరి పత్తి దిగుబడిని పెంచాల్సినటువంటి ఆవశ్యకత కొంత మనం మరి ఈ వాతావరణం అంటే వర్షాధారంగా పత్తిని సాగు చేసేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వర్షాధారంగా పత్తిని సాగు చేసినటువంటి సందర్భంలో మరి అనేకమైనటువంటి ఒడిదుడుకులు అనేవి పత్తి పంటలో మనం మీ అనుభవాల ద్వారా చూస్తూ ఉన్నారు. రైతాంగానికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే వర్షాలు లేట్ అయిన కొద్దీ రైతు లోపల మరి అనేకమైనటువంటి అనుమానాలు, అధైర్యము ఇవన్నీ కూడా తోడైతాయి. కాబట్టి మనం ఈ టైం లోపల మరి కొంత జాగ్రత్తగా వారికి ధైర్యం నింపుకుంటూ ఈ సీజన్ అనేది ఇంకా ఉంది, సమయం ఉంది కాబట్టి పత్తిని నిరభ్యంతరంగా సాగు చేసుకోవచ్చు అనేటువంటి సందేశాన్ని మీరు మీ గ్రామాల్లో ఉన్నటువంటి గత 3 సంవత్సరాలు కూడా ప్రైవేట్ కంపెనీలు కూడా దత్తా తీసుకొని గ్రామాలకు అంటే ఎక్కువ మొక్కలు ఉండటం వల్ల దిగుబడి ఎక్కువ ఆశించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది సక్సెస్ కూడా అయ్యింది. ఒక్కొక్క గ్రామం ఒక్కొక్క రైతుతో స్ప్రెడ్ అవుతుంది అది. ఎందుకంటే దీనివల్ల ఏంటంటే చెట్టు బాగా పెంచడం వల్ల బ్రాంచెస్ ఉన్నంత మాత్రాన దిగుబడి రాదు. కాకుండా మొక్కలు అంటే 4 నుంచి 5, 6 అంటే 450 ప్యాకెట్లు కూడా వేస్తాం. ఒక్కొక్క రైతు 7 ప్యాకెట్లు కూడా వేసి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వంలో నేను బాగా కూరగాయలు ఇట్లా బాగా పండిస్తాను. బాగా ఇటువంటిది ఏ విషయం మీటింగులు పెట్టినా పల్లెటూర్లల్లో రైతుల క్వింటాల దూది పండించేటువంటి ఆస్తితో మనం 450 కిలోల దూదే మాత్రం వస్తుంది ఒక హెక్టార్.
దాన్ని పెంచడం కోసం వాస్తవానికి మిగతా సార్ చెప్పినట్టు మిగతా కూడా మన డిపార్ట్మెంట్ వాళ్ళ మంత్లీ మార్కెటింగ్ చేసినట్టయితే ఇది విస్తీర్ణంగా అధిక శాతం పెంచి చమత్కార మంత్రులు రిలీజ్ చేసినట్టయితే నల్లరేగడి భూములలో కూడా మనం సక్సెస్ వస్తారు. అది ట్రయల్ చేద్దాం. పథకాలు 2 ప్లేసెస్లో కూడా డిఫరెంట్ టాపిక్స్లో ఈ రైతు నేస్తం ద్వారా ఈ ఎక్స్పర్ట్స్ తర్వాత సైంటిస్ట్ అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ దీని కాకుండా మన ఏఈఓస్ ప్రతి క్లస్టర్లో ఉన్న ఏఈఓస్ అండ్ ఏఓస్ అండ్ ఏడీస్ అండ్ ఈవెన్ జేడీ గారు అందరికీ ఒక షెడ్యూల్ ఉంటుంది. ప్రతి క్లస్టర్లో ఒక 3-4 విలేజెస్ మాత్రమే ఉన్నాయి. సో ఈ 3-4 విలేజెస్లో వరుసగా సీజన్ వారీగా మన సెషన్స్ పెట్టడం, అవేర్నెస్ మీటింగ్స్ చేయడం. ఇప్పుడు పిచ్చిరెడ్డి గారు కూడా అడిగారు ఇంకా గ్రామంలో మీటింగ్ చేయాలి, రైతు వేదిక కాకుండా అక్కడ కూడా చేయాలి. సో ఏఈఓస్ ఆర్ రిక్వెస్టెడ్ మీరు కూడా లోకల్ ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ కావచ్చు అక్కడ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద మెసేజ్ మస్ట్ గో అవుట్ టు ద ఫీల్డ్. దట్ ఈస్ అవర్ బాధ్యత. 2600 ఏఈఓస్ మొత్తం స్టేట్లో ఉన్నారు క్లస్టర్ వైడ్గా. ప్రతి ఆల్మోస్ట్ ఎవ్రీ పోస్ట్ కూడా ఫిల్ అయి ఉంటుంది. సో చాలా పెద్ద డిపార్ట్మెంట్ ఇది. ఆఫ్టర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇట్ మే బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిపార్ట్మెంట్స్ అనుకుంటా. మే బీ బిగ్గర్ దెన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆల్సో. అండ్ చాలా క్వాలిఫైడ్ పర్సనల్ కూడా లాస్ట్ 4-5 yearsలో జాయిన్ అయ్యారు. సో రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ దట్ ఈ లోకల్ కండిషన్స్ బట్టి మీరు మస్ట్ వర్క్ హార్డ్. దిస్ ద మోస్ట్ క్రిటికల్ సీజన్. సో వీ మస్ట్ వర్క్ హార్డ్. అండ్ అందరి రిక్వెస్ట్ అందరి కన్సర్న్స్ అవన్నీ కూడా అడ్రస్ చేయండి. ప్రతి వారం ఈ విత్తనాల గురించి తర్వాత ఫర్టిలైజర్ గురించి చాలా రకరకాల రూమర్స్ స్టోరీస్ అవన్నీ కూడా న్యూస్ ఛానల్స్లో వస్తూ ఉంటాయి. దాని గురించి కరెక్ట్ పొజిషన్ చెప్పడం, ఫ్యాక్ట్ పొజిషన్ చెప్పడం, అందరి దగ్గర ఉన్న ఫియర్స్ అపోహలు అవి కూడా డిస్పోజ్ చేయడం అది కూడా మీ బాధ్యత. ఏది ఉన్నా మనం కరెక్ట్ పొజిషన్ తెలుసుకుంటాం అది చెప్పండి. సో దట్ రైతులు కూడా దే విల్ ట్రస్ట్ యూ ఫర్ months and years to come. So request all of you to join in this. Let us just attend the VC తర్వాత మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ముఖ్యంగా కృష్ణా జిల్లా గన్నవరం మండల పరిధిలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ఇవాళ చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రజలు పోటెత్తారు. సభా ప్రాంగణానికి చేరుకోవడంతో జనజాతరను తలపించే విధంగా సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. రాష్ట్రం నలుమూలల నుంచి టీడీపీ శ్రేణులు భారీగా తరలి వస్తున్నారు. Hello 1 2 3 hello 1 2 3 page hello 1 2 3 hello 1 2 3 hello 1 2 ఆంధ్రప్రదేశ్లో నవశకం ప్రారంభమైంది. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ పదవి ప్రమాణం చేయించారు. కేసర్పల్లిలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు, వేలాది మంది అభిమానులు హాజరయ్యారు. ఏపీ సీఎంగా బాబు బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన
లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకార అనంతరం వేదికపైన తన అన్న చిరంజీవి కాలు మొక్కి ఆ ముఖ్య ఆశీర్వాదం తీసుకున్నారు. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తా. కృతజ్ఞతలు చెప్పారు. అలాగే వేదికకి కుడివైపునున్నటువంటి ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు పేరున వెళ్ళి పలకరిస్తున్నటువంటి శుభవేళ. పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్, అటు మెగాస్టార్ ఇటు పవర్ స్టార్. ఇది అరుదైనటువంటి చిత్రం. అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు, రామోజీ ఫిలిం సిటీలో ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కుటుంబ సభ్యులను పరామర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రామగుండ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. నారా లోకేష్ అనే నేను అని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా లోకేష్. నారా లోకేష్ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని,
భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా లోకేష్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గౌరవనీయ కింజరపు అచ్చెన్నాయుడు గారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్ నిమ్మల రామానాయుడు. డాక్టర్ నిమ్మల రామానాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైనటువంటి విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను డాక్టర్ నిమ్మల రామానాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కుటుంబ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ జిల్లాలో కుటుంబ స్థావరాలపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సంయుక్తంగా దాడులు నిర్వహించారు. మండలంలోని ఎటిగడ్డ తండ, గిరిప్రసాద్ కాలనీ, సాలార్ తండ, చిట్యాల గోపయ్య నగర్, కురవి మండలంలోని జగిత్త తండాలలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆదేశాల మేరకు సంయుక్తంగా కుటుంబ స్థావరాలపై దాడులు నిర్వహించి 35 లీటర్ల నాటు సారాయి, 2000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేశారు. ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అనంతరం ఏటిగడ్డ తండాలో కుటుంబ నిర్మూలన, కుటుంబ దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాన్ని జిల్లా ఎక్సైజ్ అధికారి కిరణ్, సిఐ చిరంజీవిలు సిబ్బందితో కలిసి నిర్వహించారు. ఒకసారి అవగాహన కల్పిస్తామని ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఎక్సైజ్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ సార్ కిరణ్ సార్ వచ్చారు. మీరు ఈ సారా ఎప్పటి నుండో మీకు ఈ అలవాటుగా పెడుతున్నారు, కేసులు అవుతున్నాయి, మీరు మళ్ళీ మానడం లేదు. ముఖ్యంగా మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మీరు సారా పెట్టి ఒక్కరు బతికి 10 మంది కుటుంబాలు నాశనం చేస్తున్నారు. మీరు సారా తాగి వాడు పిల్లలను పట్టించుకోకుండా పోతే ఆ చదువుకునే పిల్లలు కూడా వాళ్ళు బాగా డిస్టర్బ్ అయ్యి భార్యాభర్తలు గొడవ పెట్టుకోవడం, మొగుడు తాగొచ్చి భార్యను కొట్టడం, వాళ్ళు చదువుకోలేరు. వాళ్ళు ఈ గుడంబకు అలవాటు పడి మీరు ఒక దొంగలాగా ఎప్పుడు ఎవరు వస్తారో, పోలీసు వాళ్ళు వస్తారో, ఎక్సైజ్ వస్తారో పట్టుకుంటారని భయపడుకుంటూ బతుకుంటూ మీ పిల్లల భవిష్యత్తును మీరు ఒక రకంగా నాశనం చేస్తున్నారు. మీరు ఈ రోజు గురించి ఆలోచిస్తున్నారు తప్ప మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తలేరు. ఈ సారాయి
బంద్ పెట్టడం వల్ల మాకు ఏం రాదు. మేము ఒక సంవత్సరం లేదా 2 సంవత్సరాలు ఉద్యోగం చేసుకుని వెళ్ళిపోతాం. ఈ సారాయి బంద్ పెట్టి మీ పిల్లలు మీరు మంచిగా చదివించుకొని మీరు మంచిగా ఉంటే మీ కుటుంబాలే బాగుంటాయి, మీ తండలు, మీ గ్రామాలు, మీ జిల్లానే బాగుంటుంది. మేము చేసేది మా కొరకు కాదు. మీరు సారా పని చేయడం వల్ల మాకేం రాదు. ఇక్కడ మేము ఇంత కష్టపడి రాత్రి నిద్ర లేకుండా ఈ తెల్లందాకా పొద్దుదాకా తిరుగుకుంటా చేసేది మా గురించి కాదు. మీరు దయచేసి అర్థం చేసుకోవాలి. మీరు బాగుంటే మీ కుటుంబాలు బాగుంటే మీ పిల్లలే బాగుంటారు. నమస్కారాలు అందరికీ. ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లా అమ్మ మీ గురించి మాట్లాడుతుంటే మీరు వేరే మాట్లాడితే ఎందుకు వచ్చిన మేము వీడికి మిమ్మల్ని చెప్పేదమ్మా. ఇలా వినండి 2 నిమిషాలు. ఇప్పుడు సారా పెడుతున్నారు, వినడానికి ఏంటి జరిసేపు అంతా ఒక ఎవరు మాటలు వాళ్ళే మాట్లాడుతున్న తప్ప కనీసం వినడానికి కూడా సాహసించండి. మీరు మహబూబాబాద్ జిల్లా నుంచి మీకు ఒక 2 కిలోమీటర్లు లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4వసారి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కర్నూలు శాసనసభ్యునిగా గెలుపొందిన టీజీ భరత్కు మంత్రి పదవి రావడంతో కర్నూలు ప్రజలు టీజీ అభిమానులు రంగులు చల్లుకుని సంబరాలు చేసుకుంటూ స్వీట్లు పంపిణీ చేశారు. కర్నూలు ప్రజలకు మినరల్ వాటర్ ప్లాంట్ అయితేనేమి అన్ని కులస్తులకు వివాహాలు చేయడం, ఆపదలో ఉన్న వారిని టీజీ భరత్ ఆదుకుంటారని ప్రజలు చెబుతున్నారు. I, T.G. Bharat, do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, and that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as a minister for the state of Andhra Pradesh, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law without fear or favor, affection or ill will. I, T.G. Bharat, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as a minister for the state of Andhra Pradesh, except as may be required for the due discharge of my duties as such minister. నారా చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా హైదరాబాద్లోని సనత్ నగర్ నియోజకవర్గంలో మల్కంపేటలోని తన స్వగృహం నందు మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన మరియు కరణం అంబిక కృష్ణ చౌదరి, తెలంగాణ టీడీపీ సెక్రటరీ బాణసంచలు కాల్చి సీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రసన్న మాట్లాడుతూ సైకవ పాలన పోయిందని, ప్రజాపాలన వచ్చిందని తెలియజేశారు. మీరు వెనకకి రండి, మీరు అందరూ వెనకకి రండి, మీరు వెనకకి రండి, వెనకకి రండి, వెనకకి వెనకకు ఇంకా వెనకకు.
తెలంగాణలో కూడా తెలుగుదేశం తెలంగాణలో పుట్టింది. ఆ తెలుగుదేశం ఈరోజు ప్రపంచంలోనే అప్రధాతంగా నిలబడింది. 4వసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అది తెలుగువారి గెలుపు, తెలుగుదేశం గెలుపు. తెలంగాణలో కూడా తెలుగుదేశం బావుట ఎగరబోతుంది. తెలంగాణలో కూడా చంద్రబాబు గారి యొక్క నాయకత్వంలో జాతీయ అధ్యక్షుడి హోదాలో ఈ రోజున మేము కొత్త పుంతలు తక్కువబోతున్నాం. తెలంగాణ తెలుగుదేశం పుణ్య నిర్మాణాన్ని చేపట్టబోతున్నాం. ఆయన యొక్క ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దానికి మేమంతా శుభాకాంక్షలు. దాంతోపాటుగా ఆయన అండదండలతో తెలుగుదేశం జెండాని రెపరెపలాడించాలని కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం, అమర్ హై చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. చంద్రబాబు నాయుడు జిందాబాద్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.